వెళ్ళిపోతున్నా నా లోకము యముడు చాడమ్మా నా కోసము. అయ్యా కొడుకులు బిడ్డలు కోడళ్ళు మనమళ్ళు మనమరాళ్ళు అమ్మా పుష్పమ్మ వెళ్ళిపోతున్నా నా లోకము యముడు చాడమ్మా నా కోసము. 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 గడువైపోయిందంట నా కోసము. ఏడ్చి మొత్తుకున్న ఏమి లాభము. గడువైపోయిందంట నా కోసము. ఓ దేవుడా ఇది నీకు న్యాయమా. ఓ దేవుడా ఇది నీకు న్యాయమా. బ్రహ్మదేవుడు రాకెట్ల రాసినావురా. బ్రహ్మదేవుడా రాకెట్ల రాసినావురా. ఇక నేను చనిపోతున్నా అన్న సంగతి తెలుసుకున్న ఆ యొక్క కృష్ణన్న మొట్టమొదటగా ఆ జన్మనిచ్చిన ఈ భూమి మీదకి తెచ్చిన తన తల్లి శకుంతమ్మలు గాని మరి మల్లమ్మను గాని ఆ ఇద్దరు తల్లులను ఏ విధంగా కృతజ్ఞతగా భావించి వెళ్ళిపోతున్నప్పుడు ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నాడు అంటే అమ్మ నవమాసాలు నన్ను మోసావు నీ గర్భ తొట్టెలలో ఊయలలో నవమాసాలు నన్ను మోసావు నీ గర్భ తొట్టెలలో ఊయలలో నవమాసాలు నన్ను మోసావు నీ గర్భ తొట్టెలలో ఊయలలో కొన ఊపిరితో నా ప్రాణమును గంటివి. కొన ఊపిరితో నా ప్రాణమును గంటివి. ఊపిరితో నా ప్రాణమును గంటివి. ఆపదముల నుంచి నన్ను ఆదుకుంటివి. కొన ఊపిరితో నా ప్రాణమును గంటివి. ఆపదముల నుంచి నన్ను ఆదుకుంటివి. తీరిపోయింది అమ్మ శకుంతలమ్మ మల్లమ్మ తీరిపోయింది కన్న పేగు బంధము. ఇల్లిడిచి వస్తున్నా నీ చెంతకు. తీరిపోయింది కన్న పేగు బంధము. ఇల్లిడిచి వస్తున్నా నీ చెంతకు. ఓ జీవమా ఓ మాయా జీవమా. ఓ జీవమా ఓ మాయా జీవమా. ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా. ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా. ప్రాణం పోతున్నప్పుడు ఇక జన్మనిచ్చిన తల్లి శకుంతల
మూడు ముళ్ళకు తల వంచావు నీ జన్మంతా కరిపించావు మూడు ముళ్ళకు తల వంచావు నీ జన్మంతా కరిపించావు మూడు ముళ్ళకు తల వంచావు నీ జన్మంతా కరిపించావు నేనే నీ సర్వమని పరితపిస్తివి సర్వమని పరితపిస్తివి నేనే నీ సర్వమని పరితపిస్తివి ఆయమ పాశము దాగగానే ఆరిపోతివి నేనే నీ సర్వమని పరితపిస్తివి ఆయమ పాశము దాగగానే ఆరిపోతివి తీరిపోయింది మూడు ముళ్ళ బంధము అమ్మా పుష్పమ్మ తెగిపోయింది మన పెళ్లి బంధము ఓ భార్య పుష్పమ్మ పిల్లల తైలము తెగిపోయింది మన పెళ్లి బంధము ఓ భార్య పుష్పమ్మ పిల్లల తైలము భార్య పుష్పమ్మ నీవు తైలము వెళ్ళిపోతున్నా స్వర్గలోకము ఓ దేవుడా ఇది నీకు న్యాయమా ఓ దేవుడా ఇది నీకు న్యాయమా బ్రహ్మదేవుడా రాజెట్ల రాసినావురా బ్రహ్మదేవుడా రాజెట్ల రాసినావురా మనమలను మనమరాలను కూడా ఏ విధంగా చివరి మాట చెప్పాలనుకుంటున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళని ఏమని అడగాలనుకుంటున్నాడు అంటే అమ్మా చూసి మురిసిపోతిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా మీ నాన్న లేడని ఏడవబడితిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా మీ నాన్న లేడని ఏడవబడితిరా తీరిపోయింది కన్న ప్రేమ బంధము కొడుకులు కోడళ్ళు తెగిపోయింది రక్త సంబంధము నా కొడుక నరేశయ్య అమ్మ భద్రము తెగిపోయింది రక్త సంబంధము నా కొడుక నరేశయ్య అమ్మ బయలము కోడల కిందమ్మ పిల్లలు బయలము వెళ్ళిపోతున్నా నాలోకము నా చిన్న కొడుక రవీందరు మీరు భద్రము వెళ్ళిపోతున్నా నాలోకము సప్నమ్మ అమ్మ భద్రము వెళ్ళిపోతున్నా నాలోకము మనమాడ శివ నాయనమ్మ పైలము వెళ్ళిపోతున్నా నాలోకము మనమాడ హర్షితయ్య నాయన పైలము వెళ్ళిపోతున్నా నాలోకము మన్మారాల మనిషమ్మ అమ్మ భద్రము
చెప్పాలనుకుంటున్నాడు. మరి చివరి క్షణాల్లో పోతాప్పుడు ఏమని చెప్పాలనుకుంటున్నాడు ఆ వదినలకు అంటే అమ్మా, అన్నల్లారా నా తమ్ముళ్ళారా, వదినల్లారా నా మరదల్లారా, అన్నల్లారా నా తమ్ముళ్ళారా, వదినల్లారా నా మరదల్లారా, అన్నల్లారా నా వదినల్లారా, నా ఇంటి వరకు నన్ను సాగదోటిరా, కడసారిగా కన్నీళ్లతో పలకరిస్తారా, కడసారిగా కన్నీళ్లతో పలకరిస్తారా, కడసారిగా కన్నీళ్లతో పలకరిస్తారా, మల్లెన్నాడొస్తావని మాట్లాడుతారా, కడసారిగా కన్నీళ్లతో పలకరిస్తారా, మల్లెన్నాడొస్తావని మాట్లాడుతారా. తీరిపోయింది వదిన మరుదుల రుణము, తీరిపోయింది అన్నదమ్ముల బంధము, వదిన పద్మమ్మ మీ పైలము, తీరిపోయింది వదిన మరుదుల బంధము, వదిన పద్మమ్మ మీరు పైలము, వదిన మంజు ఇక మీరు పైలము, వెళ్ళిపోతున్నా లోకము, మనదాల శైలజమ్మ మీరు పైలము, వెళ్ళిపోతున్నా లోకము, వదినమ్మ శైలజమ్మ మీరు పైలము, వెళ్ళిపోతున్నా లోకము, మనదాల మంజు మీ అక్కలు పైలము, వెళ్ళిపోతున్నా లోకము. ఇది నీకు న్యాయమా, ఓ దేవుడా ఇది నీకు న్యాయమా, నాగమని మీరు పైలము, వెళ్ళిపోతున్నా లోకము, ఓ జీవమా ఓ మాయా జీవమా, ఓ జీవమా ఓ మాయా జీవమా, ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా, ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా. చివరిసారిగా మరి పుట్టినప్పటి నుండి మనము చనిపోయేంత వరకు మనం పెరిగి ఏ విధంగా పెద్దవాళ్ళ మాట్లాడము ప్రతి ఆశ పుడుతుంది. బంగారం సంపాదించాలి, పైసలు సంపాదించాలి, మేడలు విద్యలు అన్ని సంపాదించాలనే ఆశ చనిపోయేంత వరకు ప్రతి మనిషికి ఉంటుంది. కానీ తన సావు తన కళ్ళకు, మన సావు మన కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా కోట్లాది కోట్ల రూపాయలు ఉన్నోని కూడా, గరీబ్ సే గరీబ్ ఉన్నోని కూడా ఒకటే ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏమిటంటే నా సావు ఎవరు చేస్తారు, నా సావు ఎట్లా చేస్తారన్న ఆశ ప్రతి మనిషికి పుట్టింది. మరి అదే విధంగా అన్న కృష్ణుడు కూడా చివరిసారిగా నా సావు ఎట్లా చేస్తారు, ఎలా ఏ విధంగా చేస్తారన్న ఆశ పుట్టినప్పుడు తన కళ్ళకు ఆ యొక్క బిడ్డ మహేశ్వరి అల్లుడు హరి, మరి వాళ్ళతో పాటు మరి అన్నదమ్ముల బిడ్డలు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మను నాన్నను అన్నదమ్ములో చనిపోతే ఆ పెళ్ళైన ఆడపిల్లలు అక్క చెల్లెలు బావలు కలిసి ఆ సాగు చేస్తారు కాబట్టి మరి ఆ బిడ్డల మీద అల్లుళ్ళ మీద ఏ విధంగా ఆశపడుతూ పోతున్నాడు అంటే అమ్మ, బిడ్డల్లారా నా అల్లుళ్ళారా, తుది మెరుపులు నాకు పదిలంగా చేస్తారా, బిడ్డల్లారా అల్లుళ్ళారా, తుది మెరుపులు నాకు పదిలంగా చేస్తారా, బిడ్డల్లారా నా అల్లుళ్ళారా, తుది మెరుపులు నాకు పదిలంగా చేస్తారా, నడవలేని నన్ను నలుగురు మోస్తారా, నడవలేని నన్ను నలుగురు మోస్తారా, నడవలేని నన్ను నలుగురు మోస్తారా, ఆ మట్టిలోన తప్పు నన్ను మరచిపోతారా, నడవలేని నన్ను నలుగురు మోస్తారా, ఆ మట్టిలోన తప్పు నన్ను మరచిపోతారా,
బిడ్డ రుణము అమ్మా బిడ్డ మహేశ్వరి తీరిపోయింది కన్న ప్రేమ బంధము ఓ బిడ్డ మహేశ్వరి నీవు పైలము తీరిపోయింది కన్న బిడ్డ రుణము ఓ బిడ్డ మహేశ్వరి నీవు పైలము అల్లుడ మారి నీ పిల్లలు పైలము వెళ్ళిపోతున్నా లోకము బిడ్డ మంజమ్మ చెల్లెలు పైలము వెళ్ళిపోతున్నా లోకము బిడ్డ సంగీత మీరు భద్రము వెళ్ళిపోతున్నా లోకము బిడ్డ జ్యోతి అక్క చెల్లెలు పైలము వెళ్ళిపోతున్నా లోకము బిడ్డ సోని ఇక మీరు భద్రము వెళ్ళిపోతున్నా లోకము బిడ్డ అమ్ముల శ్రవణి మీరు పైలము వెళ్ళిపోతున్నా లోకము నా బిడ్డ తెనుల భవని మీరు పైలము వెళ్ళిపోతున్నా లోకము మా బిడ్డ ప్రవళిక అక్కలు పైలము వెళ్ళిపోతున్నా లోకము ఓ దేవుడా ఇది నీకు న్యాయమా ఓ దేవుడా ఇది నీకు న్యాయమా బ్రహ్మదేవుడా రాసిట్ల రాసినావురా బ్రహ్మదేవుడా రాసిట్ల రాసినావురా మరి చివరిసారిగా అందరినీ గుర్తు చేసుకున్నాడు కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఈ భూమి మీద నివసిస్తున్న మనందరికీ ఆ అన్నతో పాటు ఎవరైనా జీవిత సత్యం చెప్పాలనుకుంటున్నా వెళ్ళిపోయే ముందు మరి ఉన్నన్ని రోజులు మనము అమ్మ నాన్న అక్క చెల్లె అన్న తమ్ముడు బిడ్డలు కొడుకులు అని బంధువులందరినీ మనము కలుపుకుంటూ పోతుంటాం కానీ ఈ యొక్క జీవితానికి సత్యం ఏంటంటే ఎవ్వరు కూడా కారు మరి ఆ మాట ఏమని చెప్పాలనుకుంటున్నాడు మనందరికీ అర్థమైందంటే అంటే అమ్మా మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు పగిలిపోతే మట్టిలో మనము సమానము పగిలిపోతే మట్టిలో మనము సమానము అయ్యా పగిలిపోతే మట్టిలో మనం సమానము ఎవరికైనా శ్మశానము పగిలిపోతే మట్టిలో మనము సమానము ఎవరికైనా శ్మశానము ఓ చాలా దాసుడి మదిలో విచారము గురుదేవుల రామ కృష్ణ భావము ఓ దేవుడా ఇది నీకు న్యాయము बोलो सद्गुरु महाराज की जय बोलो माता पिता गुरुदेवानी की जय।